గురుగారు, నదీ స్నానానికి సముద్ర స్నానానికి ఒకటే నియమాలు వర్తిస్తాయా? సముద్ర స్నానం ఎప్పుడు చేయాలి? ముందు సముద్ర స్నానం ఎప్పుడు చేయాలి అనే దానికి చెప్పుకుందాం. పెద్దలు ఆకామావై అని చెప్పారు. ఆకామావై అంటే ఆశ్వయుజ మాసం, కొంతమంది ఆషాఢ మాసం అని అంటూ ఉంటారు. కా అంటే కార్తీక మాసం, మా అంటే మార్గశిర మాసం లేదా మాఘమాసం అని కూడా అంటూ ఉంటారు కొంతమంది. వై అంటే వైశాఖ మాసం. కేవలం ఈ 4 ఆ కా మా వై ఈ 4 నెలలలో వచ్చే పౌర్ణమి నాడు మాత్రమే సముద్ర స్నానం చేయాలి. మిగతా రోజులలో సముద్రుడు పాపి అయి ఉంటాడు, మలిన భూయిష్టమై ఉంటాడు. కేవలం ఆయా మాసములలో వచ్చే పౌర్ణమి నాడు మాత్రం అతడు శుచిర్భూతుడై ఉంటాడు. ఆ కారణం చేత అప్పుడు వెళ్ళి సముద్ర స్నానం చేయవచ్చు, మిగతా రోజులలో చెయ్యకూడదు అని చెప్పింది. వేదం యొక్క ప్రత్యేకత ఏమి అంటే ఏ విధంగా చెయ్యాలి అని చెప్పటమే కాకుండా ఏ విధంగా చెయ్యకూడదు అని కూడా చెప్పింది వేదం. అది దాని ప్రత్యేకత, వేదం యొక్క ప్రత్యేకత. ఆ కారణం చేత సముద్ర స్నానం కేవలం ఆయా మాసములలో వచ్చే పౌర్ణమి నాడు మాత్రమే చేయాలి. ఆ చంద్రబలం చేత అతడు శుచిర్భూతుడై ఉంటాడు. ఆ పౌర్ణమి నాటికి ఆ శుచిర్భూతుడైనటువంటి సముద్రంలో స్నానం చేయవచ్చు, ఏ విధమైన దోషము ఉండదు. నదీ స్నానం ఎప్పుడైనా చేయవచ్చు. ఎప్పుడైనా చేయవచ్చు అంటే సూర్యోదయాత్ పరం లేదా మధ్యాహ్నం 12 గంటలకు, రాత్రి సమయంలోనో సాయంకాలం సమయంలోనో ఎప్పుడు పడితే అప్పుడు చేయరాదు. రామాయణంలో గౌతమ మహర్షి కోడి పైన ఇంద్రుడు కుక్కుట రూపంలో ఆ పర్ణశాల పైన ఉండి కుక్కురోకో అని కూశాడు. తన యొక్క స్వకీయమైన వాంఛ కోసం. ఎవరు? దేవేంద్రుడు. కోడి కూసింది, తెల్లవారింది అని అనుకుని గౌతముడు నదికి వెళ్ళాడు. తీరా నదికి వెడితే రామాయణంలో ఏం చెప్పబడి ఉందంటే నదీమ తల్లి నిద్రపోవుచున్నది అని చెప్పబడి ఉన్నది. కనుక ఎప్పుడు పడితే అప్పుడు మనం స్నానం చేయడానికి వెళ్ళకూడదు. సూర్యోదయాత్ పూర్వం, సూర్యోదయాత్ ఈ 2 సమయాలలో మాత్రం నదీ స్నానానికి వెళ్ళాలి. ఆ నదీ స్నానానికి వెళ్ళేటప్పుడు ఇంటి వద్ద స్నానం చేసి శుచి అయిన వస్త్రములు ధరించి వెళ్ళాలి నదీ స్నానానికి. రాత్రిపూట పడుకున్నటువంటి వస్త్రములతోనే నదీ స్నానానికి వెళ్ళరాదు. స్నానం చెయ్యకుండా నదీ స్నానానికి వెళ్ళరాదు. నదీ స్నానం చేయాలి అంటే ఇంటి వద్ద స్నానం చేసి శుచి అయిన వస్త్రాలు కట్టుకునే నదీ స్నానానికి వెళ్ళాలి. సముద్ర స్నానం చేసిన తరువాత ఇంటికి వచ్చి మరల స్నానం చేయాలి. ఈ రెండిటికి తేడా.